Hello everyone, welcome back to my YouTube channel. It's me Venkatesh Chauhan. Firstly, good morning, good afternoon, good evening. ఎవరు ఏ టైంలో చూస్తుంటే ఆ టైంని తీసుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి దేని గురించి అంటే నేను CUET ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అనమాట. MBA కోసం. నేను యాక్చువల్లీ MBA అనేది నా సెకండ్ ప్లాన్ పెట్టుకున్నా. ఇన్ కేస్ నాకు క్యాంపస్లో ప్లేస్మెంట్ కాకపోతే ఆర్ నేను బయట గిట్టంగా ఎక్కడైనా ప్లేస్మెంట్ తెచ్చుకోలేకపోతే MBA చేద్దామనే ప్లాన్ ఉండే. ప్లేస్మెంట్ అయితే అయిపోయింది, బట్ ఎలాగో అప్లై చేశాను కాబట్టి రాయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ స్టంట్ ఏంటి అంటే నేను యాక్చువల్గా లొకేషన్స్కి 2 ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, ఎక్కడైనా మీరు పెట్టుకోవాల్సినవి. అయితే నేను ఫస్ట్ వచ్చేసి వడోదర పెట్టుకున్నా, సెకండ్ వచ్చేసి సూరత్ పెట్టుకున్నాను అనమాట. బట్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఆనంద్ వచ్చింది నాకు. ఆనంద్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. అది కూడా మీరు కూడా చూసేయండి. ఎంట్రన్స్ టెస్ట్లు లాంటివి కొన్ని కాంపిటేటివ్ టెస్ట్ లాంటివి ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకొరకే దీన్ని నేను అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నాను. మేబీ ఇది అయిపోతుండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సీట్ మంచి యూనివర్సిటీ, మంచి క్యాంపస్లో నాకు MBAలో సీట్ వస్తే పక్కా నేను MBA చేయడానికి వెళ్ళిపోతాను అన్నమాట. ఇంకా డిసైడ్ చేసుకోలేదు, మేబీ అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను వడోదర నుండి ఆనంద్కి వెళ్ళే లోపు ఏమేమి ఉంటాయో కొన్ని ప్లేసెస్ని క్యాప్చర్ చేసి వీడియోలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అన్నీ చూసేయండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నది మార్నింగ్ 10:15కి అన్నమాట. ఎగ్జామ్ ఉంది ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెక్షన్లో ఉంది. బట్ నాకు ఆనంద్ అనేది తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొంచెం ముందు వెళ్దామని అనుకుంటాను. దట్టు నేను ఇప్పుడు స్టేషన్ నుండి వడోదర నుండి ఆనంద్కి వెళ్ళి ఆనంద్ నుండి మళ్ళీ సెంటర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టేటట్టు ఉంది, కానీ కొంచెం అర్లీగానే స్టార్ట్ అవుతున్నాను. మాంజల్పూర్ గేట్ నుంచి ఇప్పుడు స్టేషన్కి వెళ్తా. స్టేషన్ నుంచి వడోదర ఆనంద్కి వెళ్ళాలి. క్యాంపస్ గేట్ నుంచి బయటికి వెళ్ళంగానే ఇదన్నమాట మాంజల్పూర్ నాకా. ఈరోజు రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నట్టున్నాయి. వన్ సెకండ్, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇది చూపిస్తా. నేషనల్ అకాడమీ మొత్తానికి ఆటో పట్టుకొని వడోదర వెళ్ళడానికి స్టార్ట్ అనేది అయిపోయింది. మాంజల్పూర్ నుండి వడోదర వరకు మేబీ 20 రూపీస్ తీసుకుంటారు షేరింగ్ అయితే, లేదంటే పర్సనల్గా ఆటో తీసుకోవాలంటే 50 రూపీస్ అవుతుంది. వ్యూని కొంచెం చూసేయండి. ఇది వచ్చేసి వడోదర స్టేషన్ అన్నమాట. వితిన్ 10 minutesలో నేను వడోదర వచ్చేసాను మంజల్పూర్ నుంచి. ఇక్కడ నుంచి ఆనంద్కి వెళ్దాం. వడోదర ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. Yes, this is the way. Yes, ఇదే ట్రైన్. ఈ ట్రైన్నే అహ్మదాబాద్ ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్లో వెళ్తా. एग्जाम देने के जा रहा क्या? CUET एग्जाम? नहीं हाँ तो खरीदी करने के लिए यूट्यूब पे चैनल है आपका? यूट्यूब पे चैनल है? हाँ, फ्रेंड्स का हमारा है, जस्ट ब्लॉग बनाएगा भाई साहब. मेरा भी? हाँ, मैं भी बनाता हूँ. 3-4 ब्लॉग डाले वो, उसके अलावा कुछ नहीं डाला. हाँ
జనరల్లో టికెట్ తీసుకోవడం చాలా అన్కంఫర్టబుల్ ఉంది. మేబీ దీనికంటే ముందే నేను ఏమైనా టికెట్ బుక్ చేసుకుని ఉంటే బాగుంటుంది. జనరల్లో ఎలాంటి వాళ్ళు వైశాలి కాదు జస్ట్ నా ఆనంద్లో దిగిపోయినా. ఆనంద్ నుంచి ఇప్పుడు స్ట్రేట్గా ఒకసారి సెంటర్ చూసుకొని సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లంచ్ కోసం ఏమైనా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వన్ మోర్ ట్రావెల్ అన్నమాట. ఆనంద్లో వచ్చేసినాను. ఆనంద్ దగ్గర నుంచి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే ఇంకా మ్యాక్సిమం 8 కిలోమీటర్స్ దూరం అనేది ఉంది. దానికోసం బస్ అనేది ఎక్కాను. ఎస్ ఎవ్రీవన్, ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళే ముందే కొంచెం అంటే నేను 1.5 అవర్ ముందు అది సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నా ఫోన్ వాడి ఛార్జింగ్ అనేది అయిపోయింది, డెడ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను మళ్ళీ వచ్చేది మళ్ళీ ఆనంద్ నుంచి వడోదరకు వస్తున్నది నేను షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ సేమ్ మళ్ళీ అలాగే ఈ ఆటో ఎక్కి అక్కడ నుండి ఆనంద్ స్టేషన్కి వచ్చి స్టేషన్ నుండి మళ్ళీ వడోదర స్టేషన్కి వచ్చి వడోదర నుంచి మళ్ళీ హాస్టల్కి రావడం అయితే జరిగిందనమాట. ఎగ్జామ్ గురించి చెప్పాలంటే, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను ఎంట్రన్స్ టెస్ట్ అటెంప్ట్ చేసి ఇప్పటికీ 3 years అయింది అన్నమాట. అంటే నేను బిఫోర్ గ్రాడ్యుయేషన్ ముందు నేను ఎంసెట్కి, జేఈఈ మెయిన్స్కి, మళ్ళీ దాని తర్వాత డిఫరెంట్ యూనివర్సిటీస్కి ప్రిపేర్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసా. ఆ ఎక్స్పీరియన్స్ అనేది గుర్తొచ్చింది. అండ్ దాంతోపాటు పేపర్ అనేది కొంచెం బాగుండే. ఇంకా లిటిల్ బిట్ మోర్ ప్రాక్టీస్ చేసి ఉంటే ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యేదేమో అనిపించింది. మేబీ చూద్దాం, ఏమైనా ఎక్కడైనా యూనివర్సిటీ వస్తే ఎంబీఏ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఆల్మోస్ట్ నా చేతిలో ఎలాగో జాబ్ ఆఫర్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే జాబ్ అనేది జాయిన్ అయిపోతాను. బట్ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళని చూస్తుంటే కొందరు సెంటర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇద్దరితో మాట్లాడి చూసాను. వాళ్ళు జాబ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి రావడం అనేది జరిగింది. ఎందుకు రాస్తున్నారంటే ఎంబీఏ క్వాలిఫికేషన్ కోసం అని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు అంటున్నారు. అందువరకు అప్పుడు నన్ను ఆలోచిస్తే నాకు అనిపించింది, ఒక ఫ్లోలో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది అని. మేబీ అది థింక్ చేస్తున్నాను నిన్న వచ్చినప్పటి నుంచి. ఇన్ కేస్ మంచి క్యాంపస్లో సీట్ కనుక వచ్చేస్తే ఎంబీఏ చేసేద్దాం, లేకపోతే జాబ్ చేద్దామని. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ దీంతోపాటు అన్ని ఈ మధ్య నేను బ్లాగ్స్ అనేది ఎక్కువ షేర్ చేయడం అనేది జరుగుతుంది. బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ అనేది చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. కామెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. బాయ్.